ప్రియమైన దేవుని వారలారా, ఈ దినమున కొరకై దేవుడు మనకు ఏర్పరిచిన వాగ్దానము పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. ప్రియమైన వారలారా, దేవుని ప్రణాళిక మానవుని ఊహలకు అందనిది. ఎవరిని ఎలా మలచాలి, ఎప్పుడు ఎలా వాడుకోవాలి ఆయనకు బాగా తెలుసు. తృణీకరించబడిన వారిని, త్రోసివేసిన వారిని ఎన్నుకొని తన ఘనమైన కార్యములు ఎన్నో చేయించుకున్నారు దేవుడు. యోసేపును ఐగుప్తుకు గవర్నర్గా చేయాలి అనేది దేవుని సంకల్పం. అందుకోసం యోసేపును తల్లిదండ్రుల నుంచి వేరు చేసి 14 సంవత్సరాలు బానిసగా, అనాథగా, ఖైదీగా బ్రతకనిచ్చారు. చివరికి ఐగుప్తు గవర్నర్ని చేశారు. అందుకు 14 సంవత్సరాలు పట్టింది. అయితే మనకు దేవుని ప్రణాళిక అర్థం కాదు. కానీ దేవుడికి నీ పట్ల, నా పట్ల ఒక ప్రణాళిక ఉంది. అది నెరవేరడానికి సమయం పడుతుంది. కాబట్టి ఏమిటి ఈ జీవితము, ఏమిటి ఈ బాధలు, ఇన్ని శోధనలు అని చింతించే వారిగా ఉన్నామా? దేవుని ప్రణాళిక తెలియక, విశ్వాసం లేక అలా మనం చింతిస్తూ ఉంటాము. యోసేపు గారు 14 సంవత్సరాలు బానిసగా ఉన్నారు. అయితే దేవుని మీద ఏనాడు కంప్లైంట్ చేయలేదు, నిందించలేదు. దేవుని చిత్తానికి సంపూర్ణంగా తనను తాను అప్పగించుకున్నారు. అందుకే వారిని ఉపయోగించుకొని దేవుడు అద్భుతాలు చేశారు. కాబట్టి మనం కూడా దేవుని చిత్తం ఏమిటో, ఆయన ప్రణాళిక ఏమిటో తెలుసుకోవాలి. ఆయన పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకోవాలి. ఆయన పిలుపుకు మనము లోబడాలి. ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడడం నేర్చుకోవాలి. ఈ రీతిగా మనందరి జీవితాలలో అద్భుత కార్యములు, ఘనమైన కార్యములు దేవుడు జరిగించాలని ప్రార్థిస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవ, కృపగలిగిన తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మా అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు తండ్రి. అవును యేసయ్య, మా ఆలోచనలు కాదు, మా తలంపులు కాదు తండ్రి, కేవలం ప్రభువా మీ పిలుపునకు లోబడి ప్రభువా మీ చిత్తానుసారగా మేమందరము జీవించుటకు మా జీవితాలను మేము నిశ్చయించుకొని మీ చిత్తానుసారంగా మేము నడుచుటకు మాకు కృపను అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.